వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాగజ్ నగర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది దోపిడీ, సుబాబుల్ లారీలే లక్ష్యంగా వసూళ్ల పర్వం. కోదాడలో మొట్టమొదటి మహిళా షాపింగ్ మాల్ ప్రారంభం, సినీ నటి అనసూయను చూడడానికి తరలివచ్చిన జనం. కర్నూలు జిల్లా పత్తికొండ పాతిపేటలో దారుణం, పొత్తుగంటి హరికృష్ణను కాల్చి చంపిన దుండగులు. రావులపాలెంలో 12 కోట్లతో R&B రోడ్లకు శంకుస్థాపన, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి, నంద్యాల తదితర ప్రాంతాల నుండి సబాబుల్ లోడ్తో సిర్పూర్, కాగజ్ నగర్, సిర్పూర్ పేపర్ మిల్స్, మహారాష్ట్రలోని బల్లార్ల పేపర్ మిల్స్కు ప్రతిరోజు వందలాది వాహనాలు రవాణా అవుతుంటాయి. అయితే టేకు కలప అక్రమ రవాణాను నివారించేందుకు కాగజ్ నగర్, ఆసిఫాబాద్ జాతీయ రహదారుల వెంట ఏర్పాటు చేసిన ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది వాహనాలను నిలుపుతూ 50 రూపాయల నుండి 100 రూపాయల ఆపై అక్రమ వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు వాహనదారులను సరైన పత్రాలు ఉండగా డబ్బులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించగా, స్టాంపు నందుకు అక్రమంగా తీసుకుంటున్నారని డ్రైవర్ చెప్పాడు. ఈ అక్రమ వసూళ్ల పర్వం బాహటంగా జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరమే. क्या लोड है? लकड़ी जी। कहाँ से किधर जा रहे? कानपुर से बलासा। फॉरेस्ट चेक पोस्ट में कितने पैसे दिए? 50 परमिट वेबिल है तुम्हारी गाड़ी की? हाँ, परमिट वेबिल सब पूरा है। फिर रहने वक्त तो पैसा कहीं भी सिल थप्पा मार। एक लकड़कोट और दूसरा बलासा वाला और मिलेगा, महाराष्ट्र में 2। ऐसे तो कितना सील मार लेंगे तुम? 5 सील को कितने देंगे? 50 सभी 50। సూర్యాపేట జిల్లా కోదాడలో మొట్టమొదటి మహిళా షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది. సినీ నటి అనసూయ చేతుల మీద మాల్ ప్రారంభించారు. అనసూయను చూడడానికి వందలాది మంది జనం తరలివచ్చారు. కోదాడలోని పాత హైవే రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. నమస్కారం. గోదాడ వాళ్ళు చాలా చాలా ఓపికతో ఈ రోజు నాకు స్వాగతం పలికినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎండలు బాగా ఉన్నాయి, ఐ అండర్స్టాండ్.
కానీ కొన్ని అనుకోని సందర్భాల వల్ల కొంచెం లేట్ అయింది. సో ఐ హోప్ యూ డోంట్ మైండ్. అండ్ డెఫినెట్ గా అయినా కూడా చాలా మంచి చిరునవ్వుతో అందరూ నాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక్కడ యువతి ఫీమేల్ వరల్డ్, యువతి ఫ్యాషన్ వరల్డ్, యువతి డిజైనర్ వరల్డ్. సో ఇన్ని పేర్లు అని అనుకోవద్దు, బికాస్ ఇట్ డిజర్వ్స్ ఆల్ ఆఫ్ దాట్. బికాస్ గోదాడ ఇన్ అ వే చాలా లక్కీ. ఇక్కడ ఉన్న యూత్ అమ్మాయిలు స్పెషల్లీ దే వెరీ లక్కీ బికాస్ లేటెస్ట్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ కి సంబంధించిన మంచి కలెక్షన్ మన యువతి ఫీమేల్ వరల్డ్ లో లభించబడతాయి. సో తప్పకుండా గోదాడలో ఉన్న యువతి ఫీమేల్ వరల్డ్ కి అందరూ వచ్చి ఓల్డ్ అని షాపింగ్ బ్యాగ్స్ తో తిరిగి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ యువతి ఫీమేల్ వరల్డ్ ఆల్ ది వెరీ బెస్ట్, ఇంక్లూడింగ్ రాధాకృష్ణ గారు, కేఎన్ఆర్ గారు, తేజ గారు, అనీష్ గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడే. సో అండ్ మీడియా మిత్రులు అందరూ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కగా నవ్వుతున్నారు ఇలా జూన్ 9వ తారీఖున విమానం రిలీజ్ కాబోతుంది. ఇప్పటికీ కొంతమంది అగ్ర దర్శకులు చూసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆల్ ఆఫ్ యూ పెళ్ళైందా మీకు? అయ్యా సిగ్గుపడుతున్నారా? ప్రతి తండ్రి చూడాల్సిన ప్రతి కొడుకు ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. నేను సుమతిగానే క్యారెక్టర్ చేశాను. కొంచెం గ్లామరస్ గా ఉన్నా కూడా కథకి చాలా మంచి అడిషన్ ఉండే పాత్ర. విమానం ఒకటి రిలీజ్ అవుతుంది, రెండు వేరు అందరూ సేమ్ అనుకుంటున్నారు. చాలా పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి నావి. అండ్ తమిళ్లో కర్నూలు జిల్లా పత్తికొండ పాతపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోనే పోతగంటి హరికృష్ణను కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో మృతుడు హరికృష్ణ మంచాన పడ్డారు. మృతుడికి 2 సంతానం కాగా ఒకరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి, మరొకరు హాస్పిటల్లో ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నేళ్ళ నుంచి బాగాలేదు హెల్త్? 2016 ఏం ఆరోగ్యం ఏం బాగాలేదు? ఉన్నాం కదా. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో 7 కోట్లతో జానకమ్మ రావి నుండి ఆదిలక్ష్మి పుంత మీదుగా వెళ్లే రహదారి విస్తరణ పనులను చేపట్టనున్నారు. 5 కోట్లతో సిఆర్సి రోడ్ చిన్న వంతెన మీదుగా పుష్కర్ ఘాట్ వెళ్లే రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అదే ఆదివారం కొట్టుకుంటారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగపురం వద్ద జాతీయ రహదారిపై లారీని కారు వెనుక నుండి ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయ రాంపూర్ కి చెందిన కోట్నక్ జంగుబాయి మనస్తాపంతో మృతి చెందింది. రేణుకా సిమెంట్స్ ఫ్యాక్టరీ కోసం తమ భూముల్ని తీసుకున్న యాజమాన్యం కుమారుడు చిత్రుకి ఉద్యోగం ఇవ్వకపోవడంతో జంగుబాయి మనోవ్యాధికి గురైంది. 3 నెలల పాటు తాత్కాలికంగా పని చేయించుకొని ఆ తర్వాత పనిలో నుండి తొలగించారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 4 రోజులుగా జరుగుతున్న ఉద్యమంలో ఆమె కోడళ్లను అరెస్ట్ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి మృతురాలి కుటుంబం సభ్యులను పరామర్శించారు. జగనన్న సంపూర్ణ భూ హక్కు రక్ష పథకంలో అన్నమయ్య జిల్లాలో 470 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని ఆర్టీఓ మురళి తెలిపారు. మదనేపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సర్వేర్లకు జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం కిట్లను ఆర్టీఓ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే సమయంలో సర్వేయర్లను తమ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకువచ్చారన్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా వారు ఈ కిట్లను అందజేశారని తెలిపారు. సర్వేయర్లను ఈ కిట్లు ఉపయోగించుకొని సర్వే సక్రమంగా చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఈ రీసర్వే ప్రారంభించి మొదటి విడిగా 2000 విలేజ్లు అంటే సుమారు మన రాష్ట్రంలో మొత్తం విలేజ్లు 2000 విలేజ్లు ఆల్రెడీ మొత్తం రీసర్వే కంప్లీట్ చేసి మిగతా విలేజ్లు కూడా మొత్తం డ్రోన్ ఫ్లై కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన డివిజన్లో కూడా మొత్తం ఉండే గ్రామాలు కూడా అన్నీ కూడా డ్రోన్ ఫ్లై అయిపోయింది. 6 గ్రామాలు తప్ప అన్ని మండలాలు కూడా మొదటి విధంగా మన డివిజన్లో 84 గ్రామాలు జరిగినాయి. ఇప్పుడు మిగతావి కూడా అన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సర్వేలో ఉన్న ప్రాబ్లమ్ అని కూడా అధిగమించి ఇప్పుడు ఒక కొత్త మోడల్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మొట్టమొదటిగా చేసినప్పుడు చిన్న చిన్న తప్పులు దాంట్లో అనుభవాలు ఇవన్నీ గుర్తించి సింప్లిఫై చేసి దీనికి ఒక మోడల్ ఇచ్చారు. మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, ఏడీ గారు కానీ, మండల సర్వేలు, డిఐలు అందరూ కూడా దీని మీద శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా వాళ్ళు మొదటి విడత కంప్లీట్ చేస్తూ సెకండ్ విడతకు వచ్చినప్పుడు వాళ్ళు సర్వే పోయినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమున్నాయో అన్నీ కూడా పెన్సిల్స్ కానీ పేపర్ కానీ అన్నీ కూడా దాంతోపాటు మెడికల్ కిట్ కూడా, ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కానీ కంపలకు ఏదైనా కూర్చుకున్నా కానీ సేఫ్టీ కాకుండా ఇవన్నీ కూడా కిట్ కూడా ఇచ్చారు. ముందుగా జిల్లా కలెక్టర్ గారికి మరియు ఏడీ గారికి మరియు రెవెన్యూ రీసర్వే అసోసియేషన్ సర్వే అసోసియేషన్ వాళ్ళకి డిఏలకి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఫీల్డ్లో ఉండే ప్రాబ్లం గుర్తించి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విలేజ్ సర్వే కూడా ఈ కిట్ ఇవ్వడం అనేది మంచి ఆనందదాయకం. వాళ్ళు కోరేది ఒకటే కాదు, ఇవన్నీ ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా మీకు ఉపయోగపడే రకంగానే ఇచ్చారు. మన ఫీల్డ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని గుర్తించి మీరు దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ ఇచ్చినారు కదా అని మనకు పడేయకుండా దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని రెండో విడత కూడా మన డివిజన్లో నాణ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా
రీసర్వే రైతులకు ఉపయోగం విధంగా చేయాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీసర్వే ప్రోగ్రాంలో ఇప్పటి వరకు మొదటి విడతలో 2000 గ్రామాలు సర్వే పూర్తి అయింది. పూర్తి చేయడానికి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే గ్రామ సర్వేయర్స్, మండల సర్వేయర్స్, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్, ఏడీస్, కలెక్టర్స్, ఆర్టీఓస్, ఎంఆర్ఓస్ అందరూ చాలా కష్టపడి సమీక్ష కృషి చేసి 2000 గ్రామాలు పూర్తి చేశారు. అందులో భాగంగా మన జిల్లాలో కూడా మొత్తం 470 గ్రామాలు కాను ఇప్పటికి 120 గ్రామాలు పూర్తి అయింది. లోన్ పై కూడా 300 గ్రామాలు పూర్తి అయింది. ఆ 120 గ్రామాలు పూర్తి చేసేటప్పుడు మన గ్రామ సర్వేలు కానీ మండల సర్వేస్ కానీ కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఈ స్టేషనరీ నుంచి కానీ మెడికల్గా కానీ ఫీల్డ్ మీద కానీ చాలామంది ఇబ్బందులు పడ్డారని గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. కాబట్టి వారు దానికి అనుకూలంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదనేసి వాళ్ళకి ఈ స్టేషనరీ కానీ ఈ మెడికల్ కిట్ కానీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దాన్ని సర్టిఫికేట్ చేసుకొని ఇక మీద ఫ్యూచర్లో అలాంటి ఇబ్బందులు పడకుండా మంచిగా ఇచ్చే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. అదేవిధంగా ఈ 2000 గ్రామాలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. సెకండ్ ఫేజ్లో కూడా మనకి ఇప్పుడు సుమారు 25 గ్రామాలు ఓవర్ వచ్చింది. అది స్టార్ట్ అయింది. దాన్ని కూడా మన గ్రామ సభ నుంచి హై స్టేట్ కలెక్టర్ వరకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో పనిచేసి మంచిగా చేస్తున్నారు. అదేవిధంగా కడవరగా చేసి మన జిల్లాకు మంచి పేరు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవుస్తున్నాం. ప్రాజెక్టు అలాంటి కొన్ని ఉన్నాయి. అది మన కలెక్టర్ సభ్యులు డిస్కస్ చేస్తాము. కొన్ని జరుగుతూ ఉంటాయి. గ్రామ సమితి ఇష్యూలు ఉన్నాయి, ఇలాంటివి ఉంటాయి. లేకపోతే మా దగ్గర చూస్తాం. అంతేగాని ముందు ఉన్నట్టుగా ఏదైతే చేస్తాం ఈ బిఎస్ లాగా కానీ విఆర్ఓ లాగా కానీ ట్రావెల్ లాగా కానీ అన్ని సింపుల్గా ఉంటుంది. 4 నెలలుగా ఉంటాయి లాగిన్లో. నూతన పార్లమెంట్ భవన ప్రారంభాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రారంభించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని బహుజన సేన అధ్యక్షులు శ్రీచందు అన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వారు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేవా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించడానికి ఏదైతే భారతదేశంలో భారత రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేయడానికి ఏదైతే భవనం ఉందో అదే పార్లమెంటు అత్యున్నత భవనం. ఆ పార్లమెంటు సాక్షిగా ఈ రోజున రాజ్యాంగబద్ధంగా ప్రోటోకాల్ పాటించకుండా నూతనంగా పార్లమెంటు భవనాన్ని నిర్మించి ఆ నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా అక్కడ ఈ రోజున భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళతో తొత్తుగా వ్యవహరించినటువంటి వీర సావర్కర్ ఏవైతే ఉన్నారో వారి జయంతి సందర్భంగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా ఆ పార్లమెంటు భవనాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రోటోకాల్ పాటిస్తూ భారతదేశ ప్రథమ పౌరురాలైనటువంటి ఈ రోజు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల పైన తీవ్రమైన వివక్ష ప్రదర్శించే రకంగా ఈ రోజు మోడీ పరిపాలన కొనసాగుతోంది. అదే రకంగా పేరుకు మాత్రమే పదవులిచ్చి ఓట్లు నొక్కుకోవడానికి మాత్రమే మమ్మల్ని పూచిగా చూపుకొని ఈ రోజున రాజ్యాంగ పరిపాలనకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మోడీ ఈ రోజు గమనించాలి. ఏదైతే కనీసం ఒక పంచాయతీలోనో ఒక మున్సిపాలిటీ ఆఫీసులోనో ఒక భవనాన్ని ప్రారంభించాలంటే ఆ మున్సిపాలిటీ ప్రథమ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఒక గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఏదైనా నూతన ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రారంభించాలంటే ఆ సర్పంచ్ మీద ప్రారంభిస్తారు. కానీ భారతదేశంలో భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలంటే అది కేవలం రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలి. దాని తర్వాత ప్రధానమంత్రి ఈ రకమైన రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ నడిచే రకంగా ఉండాలి తప్ప ఇక్కడ ప్రోటోకాల్లో కూడా వివక్ష చూపిస్తున్నారు. మోడీ గారికి ఇదేం కొత్త కాదు. గతంలో కూడా రామ్నాథ్ కోవింద్ గారు ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన అప్పుడు కూడా రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవానికి ఆయన పిలవకుండా వివక్ష చూపించారు. అదే రకంగా ఈ దేశంలో వివక్ష కొనసాగించడానికి కారణం మీరు గమనించినట్లయితే ఆయన కనీసం
గుళ్ళకు కూడా రాష్ట్రపతిని కూడా రానిలేని పరిస్థితి ఈ దేశంలో ఉంది. అదే విధానాన్ని ఈ రోజున ఏదైతే రాష్ట్రపతి ఎస్టీగా ఉన్నదో ఆమెను కూడా పిలవకుండా వివక్ష. ఈ రోజు నూతన పార్లమెంటు భవనం ఏదైతే వేల కోట్లు ఖర్చు పెట్టి భవనాన్ని ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు. అదే విధంగా పార్లమెంట్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఎందుకైతే ఆయనను అవమానించినట్లు మేము భావిస్తూ ఆయన చేతుల మీదనే ప్రారంభించాలని చెప్పింది కోర్టు. అదేవిధంగా తమిళనాడు నుంచి 122 మంది పటాధిపతులు మిఠాధిపతులతో ఆయన ఆశీర్వాదం తీసుకుంటాడు. దళితులను కేవలంగా ఓట్ల కోసమే తప్పితే వేరేది రాజకీయ వాళ్ళ ఉద్దేశపూర్వక రాజకీయంగా లబ్ధి పొందుతారని చెప్పింది. అందుకనే ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను ఓట్లకు మాత్రమే ఉపయోగించుకుంటూ దీనికి తీవ్రంగా ఖండిస్తూ బహుజన సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్ జై భారత్. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందున ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేసిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. తారక రామారావు 100వ జయంతి సందర్భంగా మదనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రాజమండ్రిలో లక్షల మంది వచ్చి ఈరోజు మహానాడును విజయవంతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా అన్నాడు ప్రజలు ఎదురు చూసే కాలం ఆసన్నమైంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని రాబోయే ఎలక్షన్లు అందరూ కూడా ఈ ముక్తకంఠంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేకి ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏమంటే ప్రజలందరూ కూడా ఈ విషయం ఆలోచన చేయాలి. జరిగిన ప్రభుత్వాలు ఎట్లున్నాయి, ఈ రోజు ప్రభుత్వం ఎట్లుంది, ఈ రోజు ప్రభుత్వం మళ్లీ వచ్చిందంటే మనం అందరూ ఇండ్లు వాకిన్లన్నీ అమ్ముకొని వెళ్ళిపోవాల్సిందే. మన పిల్ల బాబులు చదువు సందులు లేకుండా ఉద్యోగాలు లేకుండా రాష్ట్రం దివాలా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉండదు. రామారావు కళలు కనే ఈ మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశాన్ని చేకూర్చాల్సిన అవసరం ఉండదు. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా మన మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ నందు ఘనంగా కేక్ కటింగ్ అయితే ఏమి, అదేవిధంగా నివాళులు అర్పించే కార్యక్రమం అయితే ఏమి, ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా బ్రహ్మావతిలో సాబాబు దగ్గర కార్యక్రమాన్ని, నిమ్మనపల్లి సర్కిల్లో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పురుషుడు మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ నందు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం అధికారం చేజిక్కించుకొని ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా నిలిచిన మహా మేధావి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గురుగా ఉత్తరదేశంతో ఉంటారు. కాబట్టి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం.
కాబట్టి ఆయన చేసిన అనేకమైన పథకాలు బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం చేసిన అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఆదరించాలని, మరీ ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా అనేకమైన పథకాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. కాబట్టి 2024 తప్పకుండా ముస్లిం సమాజం మొత్తం తెలుగుదేశం పార్టీకి ఆదరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు శత జయంతి ఉత్సవాల్లో మదనపల్లి నియోజకవర్గంలో అన్నదాన కార్యక్రమంతో పాటు ఒక పండుగ వాతావరణం లాగా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కాపు సంక్షేమ సేన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాపు సంక్షేమ ఆవిర్భావ అధ్యక్షులు సమావేశంలో మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ కోసం అనేక తీర్మానాలు చేశామని, దీనిపై కాపు సంక్షేమ సంఘం పోరాటం చేస్తుందన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యంగా పనిచేస్తామని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడమే తమ ముందున లక్ష్యమని కాపు సంక్షేమ సేన నాయకులు తెలిపారు. జిల్లా అధ్యక్షుల్లో కూడా పాల్గొనడం జరిగింది. సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు చేయడం జరిగింది. ముఖ్యంగా కాపురేషన్ సంక్షేమం గురించి, రిజర్వేషన్ దృష్టిలో మేము తీసుకుంటున్న చర్యలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే కాపుకి దక్కాల్సినటువంటి అనేకమైన పథకాలు దక్కించుకోవడం కోసం ఏ ప్రకారం తెలుసుకోవడం, అవన్నీ కూడా ఇలా చర్చించుకోవడం, వాళ్ళ చట్టాలు వాళ్ళ చట్టాలు ఇవన్నీ కూడా జరిగింది. రెండోది రాజకీయాలు, కాపులు ప్రత్యేకించి కాపు సంక్షేమ సంఘంలో కూడా రాబోయే ఎన్నికల సమయంలో ఏ పాత్ర తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి కూడా రావాలనేటువంటి అంశంగా ఇలా చేసుకోవాలి. ముఖ్యంగా గతంలో చెప్పినట్టుగా కాపులకి రాజ్యాధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా కాపు నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయబోయేటువంటి ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి ధ్యేయం చెప్తూ జనసేన మనం కలిసి ఎలా ప్రయాణం చేయాలో, ఇతరులు అందరూ బీసీలు ఎస్సీలు అందరినీ కూడా ఎలా కాపాడుకోవాలో, ఆ అందరితో కలిసి ఎలా ప్రయాణం చేయాలో, రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులే కాకుండా జనసేన కూటమి, జనసేన ఓట్లకి అందరికీ నమస్కారం. ఈ కాపు సంక్షేమ సేన రాష్ట్ర నలుమూల నుంచి ఇచ్చేసిన కాపు పెద్దలకు, మా ఆడపడుచులకు అందరికీ కూడా వచ్చి విజయంతో చేసి కాపు సంక్షేమ సేన దశ దిశ పెద్దలు జోగి గారు నిర్ణయించారు. ఆయన నిర్ణయం ప్రకారం మొత్తం అందరూ కూడా ఆయన ఇంకా మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జై కాపు సంక్షేమ సేన. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాల మీద అర్ధరాజు గారు అలాగే కమిటీ ముఖ్య నాయకులందరూ మధ్యలో తీర్మానం తీసుకోవడం జరిగింది. కాపు సంక్షేమ సేన యొక్క ముఖ్య ఉద్దేశం కాపులకి రిజర్వేషన్స్, అట్లాగే కొంతవరకు సహకారం ఆర్థికంగా కానీ మన చదువు విషయంలో కానీ ఇతర విషయాలు ఏ రకంగా సహకరించాలని దాని మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా కాపులకు రాజ్యాధికారం దక్కే విధంగా కాపు సంక్షేమ సేన పనిచేస్తుందని చెప్పి మా ప్రెసిడెంట్ గారు చెప్పడం, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రకమైన అడుగులో ఉన్నారు కాబట్టి వారికి కాపు సంక్షేమ సేన సపోర్ట్గా వారు తీసుకునే విధానానికి కట్టుబడి ఉండడానికి, అట్లాగే కాపు సంక్షేమ సేన వచ్చే జూన్ నెలాఖరికి పూర్తి సమర్థవంతంగా గ్రామ స్థాయి వరకు కూడా ఒక
స్ట్రక్చర్ ఫామ్ చేసి ఖచ్చితంగా ఈ కాపులకు కానీ అలాగే సాధ్యమైనంత వరకు ఇతర కులాలకు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి తీర్మానం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఏడ హరిరామరావు గారు ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఆయన వయసు ఆయన అనుభవించా మా అందరినీ ఏకతాటి మీద నిలబెట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అలా కమిటీ సభ్యులను కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం. జై హింద్. నమస్కారం. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాగజ్ నగర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది దోపిడీ, సుబాబుల్ లారీలే లక్ష్యంగా వసూళ్ల పర్వం. కోదాడలో మొట్టమొదటి మహిళా షాపింగ్ మాల్ ప్రారంభం, సినీ నటి అనసూయను చూడడానికి తరలివచ్చిన జనం. కర్నూలు జిల్లా పత్తికొండ పాతిపేటలో దారుణం, పొత్తుగంటి హరికృష్ణను కాల్చి చంపిన దుండగులు. రావులపాలెంలో 12 కోట్లతో R&B రోడ్లకు శంకుస్థాపన, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.